హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను ఎమ్మీగా పొటాటో క్రిస్పీ బాల్స్ తయారు చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. దానికోసం నేను 6 పొటాటోస్ అయితే తీసుకున్నాను. అవి బాయిల్ చేసి ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న దాన్ని స్మాష్ చేయాలి. ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. పొటాటో మొత్తం చాలా మెత్తగా బాయిల్ చేసుకోవాలి పొటాటోస్ అయితే. ఇది ఈవినింగ్ స్నాక్స్ గా గానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అనమాట, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా స్మాష్ చేసుకున్నాం కదా, ఇందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్ మైదా, 1/2 స్పూను పెప్పర్ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, సన్నగా తరుముకున్న కరివేపాకు, ఇవన్నీ వేసుకుని వీటిని మళ్ళీ దీన్ని నీట్ గా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి లోప ఆయిల్ కూడా పెట్టుకుందాం అనమాట. గ్యాస్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకుందాం. ఇందులో ఈ ఆయిల్ కాలే లోపల వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. దానికోసం కొంచెం ముందు ఆయిల్ రాసుకొని హ్యాండ్ కి చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. నేను తినే టమాటా చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటది. అలా కూడా తినేయచ్చు, అందులో ఆల్రెడీ సాల్ట్ పెప్పర్ ఉంది కాబట్టి. ఇన్కేస్ చట్నీ కావాలి అనుకుంటే కనుక టమాటా చట్నీతో తినాలి. పల్లీ చట్నీ వాటితో బాగోదు ఇది. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. నేను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక్కొక్కటి వేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి. అన్ని ఒకసారి వేస్తే అన్ని అతుక్కుపోతాయి. సో నెమ్మదిగా స్లోగా ఒక్కోదాన్ని ఆయిల్లోకి ఇలా వదులుకోవాలి. లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీన్ని గార్నిష్ చేసి మీకు చూపిస్తాను. గుమగుమలాడే పొటాటో క్రిస్పీ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. టమాటో చట్నీ కానీ టమాటో సాస్ తో కానీ తినండి. మీరు కూడా తయారు చేసుకొని దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.